హలో ఫ్రెండ్స్, నేమ్ కిచెన్స్ పార్ట్ 3లో ఇవాళ KLMNO ఆల్ఫాబెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. మరి లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా ముందు ప్లాస్టిక్ స్ట్రిప్స్ని అరేంజ్ చేసేసుకున్నాను. అలాగే బేస్ థ్రెడ్స్ని కూడా స్ట్రిప్ మీద పెట్టేసుకున్నాను. మీరు ఎవరైనా ఇంకా తెలియకుండా ఉన్నట్లయితే ఒకసారి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చూడండి. ప్రీవియస్ ఆల్ఫాబెట్స్ అన్నీ ఎలా చేయాలో క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ కోసం నేను మళ్ళీ ఒక 5 లైన్స్ తీసుకుంటున్నాను. వీటిని బేస్ లైన్స్ అని అంటాము. సో మళ్ళీ మార్కింగ్ నెంబరింగ్ ఇచ్చేస్తున్నాను. 1 2 3 4 5. ఈ 5 లైన్స్ కూడా మన 5 థ్రెడ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ KLMNO అనే ఆల్ఫాబెట్స్ని నేను బ్లాక్ లెటర్స్లో రాసుకుంటున్నాను. K అనే ఆల్ఫాబెట్ని ఎంత బ్లాక్ లెటర్లో రాసినా మనకు స్లాంటింగ్ లైన్ అనేది వస్తుంది. సో నేను చూపించినట్టుగా ఈ విధంగా రాసుకోవాలి. M అనేది మనం 2 రకాలుగా రాసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. M తర్వాత N అండ్ అలాగే O అన్నిటినీ కూడా మనం బ్లాక్ లెటర్స్లోనే రాసుకుంటాం. ఓని కూడా మనం 2 రకాలుగా రాసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఒక మెథడ్లో చూపిస్తున్నాను. కంప్లీట్ బ్లాక్ లెటర్లో O అన్నమాట ఇది. ఇలా మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నీ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఆల్ఫాబెట్కి మనం ఒక్కొక్కసారి ఇంటర్సెక్షన్ పాయింట్స్ని హైలైట్ చేసుకోవాలి. సో పొజిషన్స్ చూసుకుంటున్నాను. K ఆల్ఫాబెట్కి సో ఫస్ట్ లైన్లో ఫస్ట్ పొజిషన్ వస్తుంది, సెకండ్ పొజిషన్, థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ ఉంటాయి. ఇక్కడ స్లాంటింగ్ లైన్ కాబట్టి నేను కొన్ని పొజిషన్స్లో ఒక్కొక్కసారి మాత్రమే రోల్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ పొజిషన్లో ఆల్ 5 ఉన్నాయి కాబట్టి ఆ 5 అన్నిటినీ కూడా నేను హైలైట్ చేసుకుంటాను. స్లాంటింగ్ లైన్ కాబట్టి 2 3 4 అనే పొజిషన్స్ని నేను ఒక్కొక్కసారి మాత్రమే రోల్ చేస్తాను. ఎందుకు అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ప్రతి పొజిషన్లోని మనం 2 సార్లు అనేది చుట్టేస్తే ఆల్ఫాబెట్ నీట్గా ఉండదు. ఓకే, సో ఇప్పుడు స్ట్రిప్ మీద ఈ డాట్ ప్యాటర్న్ని ఎలా ఫాలో అవ్వాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఆల్ 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. 5 లైన్స్ దగ్గర ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. సో 5 థ్రెడ్స్ని స్ట్రిప్కి దూరంగా జరిపి ఈ బేస్ థ్రెడ్ని 2 సార్లు చుట్టుకుంటున్నాను. అండ్ సెకండ్ పొజిషన్లో ఓన్లీ థర్డ్ థ్రెడ్ అనేది ఉంది, థర్డ్ పాయింట్. సో థర్డ్ థ్రెడ్ ఇక్కడ క్రీమ్ కలర్ ఉంది, దాన్ని నేను వెనక్కి పెట్టుకొని ఒక్కసారి టర్న్ చేసి మళ్ళీ క్రీమ్ థ్రెడ్ని స్ట్రిప్ మీదకి వెనక్కి తిప్పేసుకున్నాను. అండ్ ఇప్పుడు థర్డ్ పొజిషన్లో 2 and 4 పాయింట్స్ ఉన్నాయి. సో 2 అంటే బ్లూ కలర్ అండ్ 4 అంటే మనకి గ్రీన్ కలర్. సో ఈ 2 థ్రెడ్స్ని మనం స్ట్రిప్కి వెనకాతలకు పెట్టుకొని 1 3 5 అనే థ్రెడ్స్ని స్ట్రిప్ మీదనే ఉంచుకొని 1 టైం మాత్రం టర్న్ చేసుకోవాలి. అండ్ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఆ 2 థ్రెడ్స్ని వెనకాతలకి పెట్టేసుకోవాలి. ఇక్కడ గమనించుకోండి, మీరు వెనక్కి పెట్టేటప్పుడు కూడా సెకండ్ థ్రెడ్ని సెకండ్ పొజిషన్లోని అలాగే ఫోర్త్ థ్రెడ్ని ఫోర్త్ పొజిషన్లోనే పెట్టుకోవాలి. వీటి పొజిషన్స్ మారేయి అని అంటే మళ్ళీ మనకి లెటరింగ్ తేడా వచ్చేస్తుంది. ఓకే, ఈ మల్టిపుల్ కలర్స్ వేరే కలర్స్ యూస్ చేసినప్పుడు పర్వాలేదు, కానీ మీరు సేమ్ కలర్ థ్రెడ్ని యూస్ చేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా థ్రెడ్స్ పొజిషన్స్ మారిపోకుండా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ఫోర్త్ పొజిషన్లో కూడా 1 and 5 థ్రెడ్స్ని సెట్ చేసుకుంటే మీకు K ఆల్ఫాబెట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫాబెట్ L దగ్గరకు వద్దాము. ఈ Lకి పొజిషన్స్ చూస్తే ఫస్ట్ పొజిషన్లో ఆల్ 5 అనేది ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ 2 కలిపి ఒక్కసారి మాత్రమే టర్న్ చేస్తామన్నమాట. అంటే సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ కలిపి మొత్తం 3 టైమ్స్ టర్న్ చేసుకుంటాం. సో ఫస్ట్ పొజిషన్లో ఆల్ 5 ఉన్నాయి, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్లో ఓన్లీ 5 ఉన్నది. సో ఇప్పుడు ఆ డాట్ ప్యాటర్న్ని ఇక్కడ ఫాలో చేస్తే ఫస్ట్ పొజిషన్కి ఆల్ 5 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి 5 వెనక్కి పెట్టేసుకొని 2 టైమ్స్ టర్న్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆల్ 5 థ్రెడ్స్ని స్ట్రిప్ మీద వెనక్కి తెచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ పొజిషన్ కోసం 2 టైమ్స్ అండ్ థర్డ్ పొజిషన్లో మీరు 1 టైం మాత్రం టర్న్ చేసుకోవచ్చు. లేదా ఇలా హైలైట్ చేసుకొని ఈ థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పాయింట్ కూడా ఇంటర్సెక్షన్ పాయింట్ అని అనుకొని ఫోర్త్ థ్రెడ్ని కూడా వెనక్కి జరిపి
ఇప్పుడు 1 టైం మాత్రం టర్న్ చేసుకుంటే ఎల్కి ఆ చిన్న డీటెయిలింగ్ లాంటి హైలైట్ అనేది వస్తుందన్నమాట. ఇది ఇలా చేయాలా లేదంటే ఫ్లాట్గా చేయాలా అనేది మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. చూసారండి, ఆ ఎల్ షేప్ అనేది ఆ చిన్న కర్వ్ లాగా లాస్ట్లో కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎల్ పొజిషన్ కింద పెట్టేసిన తర్వాత ఎం కోసం స్టార్ట్ చేద్దాము. ఎంలో మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో 1 2 3 4 5 అని నెంబరింగ్ ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్లో థ్రెడ్స్ని నేను ఒక్కొక్కసారి మాత్రమే టర్న్ చేస్తాను. అండ్ 1 3 5 సాలిడ్ లైన్స్ లాగా వాటిని 2 టైమ్స్ టర్న్ చేసుకుంటాను. ఇలా చేయటం వల్ల మనకి లెటర్ నీట్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ పొజిషన్లో మళ్ళీ మనకి 5 థ్రెడ్స్ ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో ఓన్లీ 1, థర్డ్లో 1 2 3, ఫోర్త్లో 1 అండ్ 5లో మళ్ళీ ఆల్ 5 పొజిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పొజిషన్లో ఆల్ 5 థ్రెడ్స్ ఉన్నాయి. సో 5 థ్రెడ్స్ వెనక్కి పెట్టేసి 2 టైమ్స్ టర్న్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఫస్ట్ థ్రెడ్ అనేది ఉంది. సో పింక్ కలర్ థ్రెడ్ని వెనక్కి పెట్టేసుకొని ఒక్కసారి మాత్రమే టర్న్ చేసుకుంటాను. ఇక్కడ థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి 1 2 3 అనే పొజిషన్స్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో బ్లూ అండ్ క్రీమ్ థ్రెడ్స్ని కూడా వెనకాతలకి పెట్టేసి 2 టైమ్స్ టర్న్ చేస్తున్నాను. మళ్ళీ ఈ 3 థ్రెడ్స్ని వెనక్కి పెట్టేసుకొని ఫోర్త్ పొజిషన్లో ఫస్ట్ థ్రెడ్ ఉంది కాబట్టి అది మాత్రం పైకి పెట్టుకొని ఇంకొకసారి టర్న్ చేసుకుంటున్నాను. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో మళ్ళీ మనకి ఆల్ 5 థ్రెడ్స్ ఉన్నాయి. పింక్ ఆల్రెడీ వెనక్కి ఉంది కాబట్టి మిగిలిన 4ని వెనక్కి పెట్టేసుకొని బేస్ థ్రెడ్ని 2 టైమ్స్ టర్న్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అన్ని థ్రెడ్స్ని కింద పెట్టేసేసి లెటర్ స్పేసింగ్ కోసం ఒక్కసారి టర్న్ చేస్తున్నాను. ఈ లెటర్ స్పేసింగ్ కూడా మీరు ఒక్కసారి కావాలంటే ఒకసారి, 2 సార్లు కావాలంటే 2 సార్లు టర్న్ చేసుకోవచ్చు. అది మీ నేమ్ లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేమ్ మరి పెద్దదిగా ఒక 7 ఆల్ఫాబెట్స్ 8 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు మీరు లెటర్ స్పేసింగ్ ఒకటి ఇచ్చుకోండి. ఇలా 2 or 3 ఉన్నాయి అని అంటే మీరు ఒకసారి టర్న్ 2 టైమ్స్ టర్న్ చేసుకున్నా బాగుంటుంది. సేమ్ ఎంకి ఏ విధంగా అయితే మిడిల్లో ఉండే గీతల్ని 1 టైం టర్న్ చేసుకున్నాము, ఎన్కి కూడా 2 and 4 పొజిషన్స్ని 1 టైమే టర్న్ చేసుకుంటాము. అండ్ మళ్ళీ మనం ప్రతి పొజిషన్లోని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని హైలైట్ చేసుకుంటాము డాట్స్ తోటి. అండ్ డాట్ ప్యాటర్న్ని మళ్ళీ ప్లాస్టిక్ స్ట్రిప్ మీద ఫాలో చేస్తున్నాము. సో ఫస్ట్ పొజిషన్లో ఆల్ 5 థ్రెడ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా 5 థ్రెడ్స్ వెనక్కి పెట్టి టర్న్ చేస్తాము. సెకండ్ పొజిషన్లో ఓన్లీ ఫస్ట్ థ్రెడ్ 1 టైం ఉంది, అది కూడా 1 టైం టర్న్ చేశాను. అండ్ థర్డ్ పొజిషన్లో మళ్ళీ ఆల్ 5 థ్రెడ్స్ ఉన్నాయి. సో 5 పెట్టుకొని 2 టైమ్స్ టర్న్ చేశాను. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఓన్లీ 5th థ్రెడ్ ఉంది. సో దాన్ని వెనక పెట్టేసి ఇంకొకసారి టర్న్ చేసుకున్నాను. అండ్ 5th పొజిషన్లో మళ్ళీ ఆల్ 5 థ్రెడ్స్ ఉన్నాయి. సో అన్నీ వెనక్కి పెట్టేసి యార్ని 2 టైమ్స్ టర్న్ చేసుకొని మళ్ళీ అన్నీ కింద పెట్టేసుకొని లెటర్ స్పేసింగ్కి 1 టైం టర్న్ చేసుకున్నాను. ఈ విధంగా ఎం అండ్ ఎన్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఓ ఆల్ఫాబెట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి 3 పొజిషన్స్ అనేవి ఉంటాయి. 1 2 3 అని మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం డాట్స్ ప్యాటర్న్ని ఫాలో చేసేస్తాం. ఇలా బ్లాక్ లెటర్గా చేసినప్పుడు ఓకి డీకి మనం చిన్న వేరియేషన్ ఎక్కడ చూపించాము అని అంటే థర్డ్ పొజిషన్లో చూపించాము. ఓకే, మీరు ఒకసారి పార్ట్ 1 వీడియో చూస్తే డి ఆల్ఫాబెట్కి ఎలా పొజిషన్స్ తీసుకున్నాము, ఇప్పుడు ఓకి బ్లాక్ లెటర్లో ఎలా తీసుకున్నాము అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఆల్ 5, సెకండ్ పొజిషన్లో 1 and 5 అండ్ థర్డ్ పొజిషన్లో మళ్ళీ ఆల్ 5 లెటర్స్ని మనం ఆల్ 5 థ్రెడ్స్ని వెనక్కి పెట్టేసి 2 టైమ్స్ టర్న్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మనం బేస్ థ్రెడ్తో టర్న్ చేసేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనకి KLMNO అనే ఆల్ఫాబెట్స్ రెడీ అయిపోతున్నాయి. మిగిలిన ఆల్ఫాబెట్స్ని ఎలా తయారు చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.